అబ్బా ఏంటి ఎర్లెట్లు ఉన్నాయి, ఏంటి ఎర్లెట్లా ఉన్నాయని చెప్పేసి మనం అసహించుకుంటూ ఉంటాం. ఎండలో నడడానికి ప్రయత్నం చేయం, చెట్లు ఎడగలుగుతూ ఉంటాం. కానీ నీ కోసం నా కోసం రక్షకుడు యేసయ్య మండుటెండలో 9 గంటలకు సిలువేశాడు. 9 గంటల కాళ్ళలో చేతుల్లో మేకు దిగొట్టబడి 6 గంటల సుమారుగా వేలాడుతూ ఉన్నాడు. ఎంత ప్రేమించాడు యేసయ్య! ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మనందరి కోసం యేసయ్య కలువరిశిలు వేలాడుతూ ఉన్నాడు. దప్పి కొడుచున్నాము, మంచిలో ఉన్నాయంటే వాడు ఏం చేశాడు? ఆ చేరు చెర తీసుకొచ్చి నోటి తగిలిస్తున్నాడు. చూడండి, అంతేనా మనం చేసేది? మేలుకి కీడు చేస్తావా మనం? అట్లా చేయొచ్చా? యేసయ్య నిన్ను నన్ను రక్షించడానికి ఆ పరలోక పాత్రని విడిచి ఈ భూలోకానికి వస్తే ఆ మనిషి ఏం చేస్తున్నాడు? ఆయన జీవజలాలు ఇవ్వడానికి వస్తే ఆయనకి మనం ఏమిస్తున్నాము? చేదు చెరిగిస్తున్నాం. చూడండి ప్రియమైనటువంటి దేవుడి సంగమా, మరి మనం ప్రభుని ఆయన సిలువైపు చూసినప్పుడు అయ్యో ప్రభువా, నువ్వు నాకు జీవజలాన్ని ఇవ్వడానికి వస్తే నేను నీకేమో చేదు వస్తున్నా, చేదు నీళ్ళు, చేదు చెరక. న్యాయమేనాది? న్యాయమో కాదు. ఎందుకు ప్రభు సహిస్తున్నాడు? నేను నన్ను ఎందుకు క్షమిస్తున్నాడంటే ఆయన చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నానన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దినమెల్లా మరి లోబడాలని ప్రజల వైపు నా చేతులు చాపుతున్నానని ప్రభు. ఎంత ప్రేమిస్తున్నాడు యేసయ్య! మరి ఆయన బిడ్డలైన మనం ఆయన ప్రేమించాలి కదా. ఆయన ప్రేమించాలి. మనం క్షమించినప్పుడు మనం ఆయన్ని ప్రేమించాలి. ఆరవదిగా ప్రభు ఏమంటున్నాడు? అక్కడ చూడమ్మా, 6వ మాట ఏమన్నాడంటే, 5వ మాట నేను దప్పి కొడుచున్నాను అన్నాడు. 6వదిగా 30వ వచనం యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనని చెప్పి తల వచ్చి ఆత్మను అప్పగించెను. చూడండి, ఫినిష్. నేను ఎందుకు వచ్చానో నా పని కంప్లీట్ చేశాను. మనము అందుకే యేసయ్య అన్నాడు, అంతవరకు నమ్మకంగా ఉండాలి. మీరు అయ్యా నేను బాప్తిసం పొందుకున్నాను, యేసయ్య నమ్ముకున్నాను, మరి నా కుటుంబంలో నేను, నా తల్లిదండ్రులు, నా బిడ్డలు అందరూ, నా భర్త, పిల్లలందరూ వస్తున్నాము, ప్రభు నమ్ముకున్నామయ్యా అని మనము సంతోషించవచ్చు. కానీ ఎప్పటి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి? చనిపోయేంత వరకు, ప్రాణం పోయేంత వరకు కూడా మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. పని పూర్తి చేయాలి. ఇప్పుడు మన పని పూర్తయిందా? కాలేదు. మనం చనిపోయే వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చూడు ప్రభేమన్నాడు, అంతవరకు నమ్మకంగా ఉండువాడే రక్షించబడన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నమ్మకమైన బిడ్డగా ఉండాలి మనం. మోషే ఏమన్నాడు? ప్రభు సాక్షి చెప్తున్నాడు, నా ఇల్లందరిలో నమ్మకమైన వాడు అన్నాడు. భూలోకులన్నింటినీ సాక్షుడు అన్నాడు ప్రభు. మరి నమ్మకమైన బిడ్డగా ఉంటున్నావా? యేసయ్య నమ్ముకున్నావా? నీ యొక్క ప్రవర్తనలో, నీ మాటల్లో, నీ యొక్క బిహేవియర్లో, నీ ఆలోచనలో, నీ ఇంటిలో, నీ తల్లిదండ్రుల ఎడల, నీ భర్త ఎడల, నీ పిల్లల ఎడల, సంఘములో నమ్మకమైన బిడ్డగా ఉంటున్నావా? నమ్మకమైన బిడ్డగా ఉన్నట్లయితే నీవెంతగానో ఆశీర్వదించబడతావు. చూడండి, కాబట్టి మన యొక్క పని యేసయ్య ఎలాగా తన పని సంపూర్తి చేశాడో మన పని సంపూర్తి చేయడం అంటే ఏంటి? చనిపోయేంత వరకు నమ్మకంగా ఉండాలి. విశ్వాసాన్ని మనం ఏం చేయాలన్నా కాపాడుకోవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం సాధ్యమా? అసాధ్యం కదా. నువ్వు సిలువైపు చూసినప్పుడు సిలువలో యేసయ్య ఏమన్నాడు? ఎవడైనా వెంబడింపబోనట్లయితే తన్ను తాను ఉపేక్షించుకొని దినదినము తమ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. దేవుడి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మరి మనము ఆయన సిలువను మనము మోయడం అంటే అర్థం ఏంటి?
సిలువను మోయడం అంటే ప్రతిరోజు కూడా ఆయన శుభార్తల ప్రకటన చేయాలి, ఆయన మాటలు చెప్పాలి. నువ్వు ఒక మరి నీ గృహిణి వనుకో, నీ బిడ్డలకు వాక్యం చెప్పుకోవాలి.